అందరికీ నమస్కారం అండి. అక్షయ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పురాణాలలో చెప్పిన దాని ప్రకారము మహాభారతంలో జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు వనవాసానికి బయలుదేరతారు. ఎంత వద్దని వారించినా కొంతమంది పండితులు వినకుండా పాండవులను అనుసరించి వస్తారు. అలా వచ్చిన పండితులను ఎలా పోషించాలా అని పాండవులు ఆలోచనలో పడతారు. అప్పుడు ధర్మరాజు సూర్యభగవానుడిని ప్రార్థిస్తాడు. సూర్యభగవానుడు ధర్మరాజుకి అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. ఈ పాత్ర పైన మూత పెట్టి సూర్యభగవానుని ప్రార్థిస్తే ఎంతమందికైనా సరిపడా భోజనం సిద్ధమవుతుంది. ఆ పాత్రకు ఉన్న శక్తి అలాంటిది. వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు సూర్యుడు ప్రసాదించిన అక్షయపాత్ర కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ఏమైంది? ఆ తరువాత అక్షయపాత్ర గురించి ఎక్కడా ప్రస్తావన లేదెందుకు? ఇప్పటికీ అక్షయపాత్ర ఉంటే ఎక్కడుంది? ఉడిపి శ్రీకృష్ణ మఠంలో అక్షయపాత్ర ఉందనే ప్రచారంలో నిజమెంత? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్యులు ఉడిపిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉడిపిలో శ్రీకృష్ణుడి విగ్రహము స్వయంగా రుక్మిణీదేవే చెక్కింది అంటారు. ఉడిపిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ నిరంతరం అన్నదానం చేయమని చెప్పి మధ్వాచార్యులు అక్షయ పాత్ర ఇచ్చారని చెప్తారు. ఆ తర్వాత కాలంలో ఉడిపిలో మొత్తం 8 మఠాలు ఏర్పడ్డాయి. 2 ఏళ్లకొకసారి ఒక మఠము ఆలయ బాధ్యతలు స్వీకరిస్తుంది. ఆ సమయంలో అక్షయ పాత్ర చేతులు మారుతుంది. మధ్వాచార్యులకు అక్షయ పాత్ర ఎలా వచ్చిందో వివరిస్తూ ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వజన్మలో భీముడే ఇప్పుడు మధ్వాచార్యుడిగా జన్మించాడని చెప్తారు. అందుకు సాక్ష్యంగా ఎన్నో సంఘటనలు పురాణాలలో ఉన్నాయి. ఒకసారి మధ్వాచార్యులు తన శిష్యులతో కలిసి కురుక్షేత్రం జరిగిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు తాను యుద్ధం చేసిన ప్రదేశము ఇదే అని చెప్పారట. అంతేకాదు ఇక్కడ గనక తవ్వి చూస్తే నా గద ఉంటుంది అని కూడా అన్నారట. వెంటనే శిష్యులు ఆ ప్రదేశాన్ని తవ్వి చూడగా నిజంగానే భీముడి గద కనిపించింది. అక్షయపాత్ర గురించి అడిగితే మధ్వాచార్యుడి గత జన్మ గురించి ఎందుకు అనే సందేహము అందరికీ వస్తుంది. సూర్యుడు ప్రసాదించిన అక్షయపాత్ర పాండవులు వనవాస సమయంలో భీముడు ద్రౌపది ఆధీనంలో ఉండేది. మహాభారతంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి చెప్పిన మధ్వాచార్యులు అక్షయపాత్ర గురించి కూడా చెప్పి ఉండవచ్చనే ప్రచారం ఉంది. అయితే అప్పట్లో సూర్యభగవానుడు ధర్మరాజుకిచ్చిన అక్షయపాత్ర ఉడిపి పీఠంలో ఉండే అక్షయపాత్ర ఒకటి కాదు అంటారు. ఎందుకంటే ఉడిపి మఠంలో ఉన్న అక్షయపాత్ర పైన దేవనాగరి లిపిలో నాధిపతయే నమః అనే అక్షరాలు కనిపిస్తాయి. అంటే అది ఆ యుగానికి సంబంధించినది అని అర్థము. మరి అసలు అక్షయపాత్ర ఏమైంది? మహాభారతంలో తామ్రస్థాళి అంటే రాగి పాత్ర. సూర్యుడు ఇచ్చిన అక్షయపాత్ర అరణ్యవాసంలో మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పాడు. అంటే దాని శక్తి పాండవులు అరణ్యవాసంలో ఉన్న 12 ఏళ్ళు మాత్రమే. తరువాత అక్షయపాత్ర శక్తి తగ్గిపోతుంది. పైగా పాండవులకు సూర్యుడు ప్రసాదించింది రాగి పాత్ర, ఉడిపిలో ఉన్నది చెక్క పాత్ర. అంటే ఈ రెండు ఒకటి కాదు. అక్షయపాత్ర అంటే అదేదో ఒక గిన్నె కాదు, ఒక శక్తి. దేనికైనా అక్షయం అయ్యే శక్తి ఉందంటే అది అక్షయపాత్ర అవుతుంది. మహనీయులు తమ తపోశక్తిని ధారపోసి ఆ శక్తిని అందిస్తారు. మధ్వాచార్యులు కూడా ఉడిపిలో ఇచ్చిన అక్షయపాత్రను అలాగే తయారు చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా మధ్వాచార్యులు ఇచ్చిన ఉద్దేశము ఉడిపిలో నెరవేరుతుంది. ఇప్పటికీ నిరంతరము అన్నదానం జరుగుతూనే ఉంది. ఈ పాత్రను మఠంలో ఉంచి ధాన్యం నింపి పూజిస్తారు. పూజ పూర్తయిన తరువాత ఆ పాత్ర పైన ఉన్న గరిట తీసుకొచ్చి చేసిన వంటకాలపైన తాకిస్తారు. అప్పుడే వడ్డన ప్రారంభిస్తారు. ఎంతమంది భక్తులు వచ్చినా భోజనం సరిపోవటం లేదనే మాటే లేదు. అదంతా అక్షయపాత్ర యొక్క మహిమే అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.